హాయ్ అండి, దిస్ ఇస్ మమత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్య బన్నీ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 125 మెంబర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ని చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో వచ్చేసి. సో మీ అందరు నన్ను సపోర్ట్ చేసి నాకు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా ఇప్పుడే ఫస్ట్ కదా వీడియో, ఇంకా ఏమైనా నా వీడియోస్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్తారని ఆశిస్తున్నాను. వీడియోని ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను కొంచెం డివోషనల్ వీడియో అయితే బాగుంటుంది కదా అని ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో అప్లోడ్ చేశాను. రీసెంట్గా మేము ఎల్లమ్మ పండుగ చేసుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కొంతమందికి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఓన్ వాయిసెసే పెట్టాను చాలా వరకు. ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ వెళ్ళి అక్కడ ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఇంకా మీకు ఉంటే కూడా నాకు కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మంచి వ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి జోగు అడుక్కొని తీసుకురావడం అంటారు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యము, అట్లనే బియ్యంతో పాటు ఇంతో అంతా డబ్బులు ఇస్తారు. అవి తీసుకొని రావడం. ఇవి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పోలుగా రాస్తారు. అంటే పెళ్ళయ్యేటప్పుడు రాస్తారు చూడండి, లగ్గం పోలు అంటారు, అది రాస్తారు. ముందు వీడియోలో చూపిస్తాం మీకు అది లగ్గం పోలు కూడా. మా హస్బెండ్ ఎక్కడున్నారా అని చూస్తున్నారా, తనే కదా వీడియో తీసేది. వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేకుండే. అండ్ మస్తు ఇబ్బంది అయింది ఈ వీడియో గురించి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షైగా ఫీల్ అయ్యి ఉండే తను. నెక్స్ట్ ఇది వచ్చేసి కుమ్మరోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము కుండల కోసం అని. అక్కడ బొట్లు పెడుతున్నారు మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ కలిసి. బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా అయ్యగారులు ఉంటారు కదా, పూజారులు, వాళ్ళు కొద్దిసేపు ఎల్లమ్మ కథ గురించి చెప్పడం జరిగింది. అవి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళడం, అది కూడా వినండి. విన్నారు కదా. ఇంకా చాలా ఇప్పుడుండే కానీ ఎందుకులే వీడియో లాగ్ అవుతుందని నేనే తీసేసాను. అండ్ అట్లాగే మా మమ్మీ వాటి మించి కుండల మించి డబ్బులు తెప్పించింది కదా, దాన్ని కట్నం చదివించడం అంటారు. మా హస్బెండ్ అయితే ఒకటే అరుస్తున్నాడు. అవి ఇంకా నేను మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయేమో అని ఇవి కూడా ఓన్ వాయిసెస్ పెట్టలేదు, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అట్లే కుండలు తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ఇంకా సాంప్రదాయంగా ఇట్లా కొబ్బరికాయ కొట్టడం, నీళ్ళు పోయడం ఇంటికి వచ్చే ముందు అట్లా చేస్తారు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? ఎలా చేస్తారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి, చెప్పండి. ఇదే నా ఫస్ట్ వీడియో కదా, కొంచెం వాయిస్ ఓవర్లో కానీ దేంట్లో అయినా ఇబ్బంది ఉంటే కొంచెం చెప్పండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే. సో ఇలా తీసుకొచ్చి అన్నీ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేయడం, అంటే గుడి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాలి కదా, పుట్టగా అమ్మడం అంటారు. దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు. నేను మా హస్బెండ్ అలా సరదాగా ఒక ఫ్రంట్ వీడియో తీసాను నేనే. ఇట్లా గంప అప్పడం అంటారు కదా పుట్ట దగ్గరికి వెళ్ళి, దానికోసమని అన్నీ ఆ గంపలో వేపాకేసి ఆ చిన్న గురిగికి పూలు కట్టి సంథింగ్ ఇంక అంతే వేస్తారు. సంప్రదాయం ఉంటుంది కదా అట్లా. లాస్ట్ టైం నేను చూశాను కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయలేదు. ఈసారి వాంటెడ్గా బ్లాగ్ చేద్దాము, గుర్తుండిపోతుంది కదా ఎప్పుడు అన్నట్టు
బ్లాగ్ తీయడానికి ప్రయత్నించిన. బట్ మస్తు ఇబ్బంది అయి ఉండే ఫస్ట్ టైం కాబట్టి. మా హస్బెండ్ని వీడియో తీయన్న ప్రతిసారి సిగ్గుపడుతూనే ఉన్నాడు. కానీ నేనే ఇంకా అక్కడ ఎవ్వరు లేరు, పిల్లలు ఉన్న వాళ్ళతో తీపించుకుందాము అన్న. సో నేను కాకపోతే మా హస్బెండ్ కాకపోతే నేను ఎవరో ఒకరం కవర్ చేసుకుంటూ వచ్చినాం. ఈ గంపలో అన్ని ఇట్లా పెట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్తారు. గంప గప్పడం అంటారు కదా, వినే ఉంటారు మీరు కూడా. పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ గంపలో బిందెలు అట్లా తయారు చేసి అందరు ఎత్తుకొని వెళ్ళాలి 5 అని. ఇక్కడ కంకణం చేస్తున్నాడు. కుంటలో కూడా మనీ పెడుతుంది మా మమ్మీ. అట్లా సాంప్రదాయంగా అట్లా డబ్బులు పెట్టి అన్నీ పెట్టేసి బుట్టలో అవన్నీ తీసుకొని వెళ్తారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం కలపడం అంటారు కదా అమ్మవారికి. అట్లా 5 చేతులు వేయాలి అంటే నేను కూడా ఒక చెయ్యి వేసాను వేయమంటే. అట్లా బియ్యం కలిపేసారు. బియ్యం కలిపేసిన తర్వాత ఈ వాటర్లో ఇంత పసుపు అవన్నీ ఇస్తున్నాడు అయ్యగారు. అవన్నీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి పారకి అవి బొట్లు పెడుతున్నారు. నేను వచ్చేసి ఇక్కడ అడుగుతున్నాను అసలు ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తారు ఈ బుట్టలు అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ ప్రీతికరము, అవి అమ్మవారికి అవన్నీ పెట్టి ఆడ వేస్తే పుట్ట వస్తుంది అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాకపోతే ఫేస్ సరిగ్గా రాలేదు కాబట్టి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఒరిజినల్ వాయిస్ పెట్టకుండా. సో ఇవన్నీ రెడీ అయిన తర్వాత చూశారు కదా, అట్లా అమ్మవారి గురించి పాడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు అట్లా పాడేసిన తర్వాత అన్నీ తీసుకొని వెళ్తున్నారు. చాలాసేపు ఎందుకని నేనే ట్రిమ్ చేసేసాను అంతా, నా వాయిస్ ఓవర్ ఇద్దాంలే అనేసి. ఇవన్నీ తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని చెప్పిన కదా, ఇక్కడ వరకు మా హస్బెండ్ తీశారు. వెళ్ళేటప్పుడు తీద్దామంటే ఆయన కూడా ఏదో ఒకటి పట్టుకోవాలి కదా అని పట్టుకున్నాడు. సో అప్పుడు వీడియో తీయలేకపోయినాము. డైరెక్ట్ అక్కడికి పుట్ట దగ్గరికి వెళ్ళేసిన తర్వాతనే వీడియో అనేది తీసాము. ఇక్కడ కూడా ఓం నమః శివాయ అనుకుంటా పుట్ట చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. 5 రౌండ్స్ అనుకుంటా. 5 రౌండ్స్ అట్లా తిరిగిన తర్వాత అంతా అక్కడ ఒక దగ్గర పెట్టేస్తారు వాళ్ళు. చూడండి అది కూడా. అండ్ ఫస్ట్ టైం కదా, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం వస్తుందా రావట్లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎట్లా చేయాలి ఏంటి అనేది కొన్ని సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నా వాయిస్ బాగాలేకపోయినా, నేను సరిగ్గా ఇవ్వకపోయినా. అండ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ ఇదేంటంటే దాంతో 3 సార్లు ఓం నమః శివాయ అని మా అమ్మ మా నాన్నతో అట్లా అనిపించారు కదా. తర్వాత ఈ పుట్టను మొత్తం తవ్వేసి అక్కడ ఏం చేస్తారు అనేది మా హస్బెండ్ చూడండి మధ్యలో వీడియో తీస్తున్నాడు, ఆయనే కదా. సో అట్లా సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు. ఇట్లా తవ్విన తర్వాత ఆయన తీస్తున్నాడు చూడండి, దాన్ని బంగారం అంటారు. అంటే దాన్ని తీసుకుపోయి అక్కడ గుడి దగ్గర ఇట్లా కడతారు కదా, గద్దె కడతారు కదా. అట్లా అప్పుడు ఎత్తుకొచ్చిన వాటర్ ఉన్నాయి కదా కుండలలో, అవి ఇట్లా అందరూ ఓం నమః శివాయ అనుకుంటా పోయాలి 3 టైమ్స్. అట్లా పోసిన తర్వాత ఇంక అన్ని బిందెల నీళ్ళు అన్నీ అందులో పోసిన తర్వాత దాంట్లో ఇంత కుంకుమ అవి ఇవి చల్లుతారు. అట్లా 5 బిందెలు తెచ్చారు కదా, 5 బిందెల వాటర్ అందులో పోస్తున్నారు. యాక్చువల్గా నేను అంతా అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెడదాం అనుకున్నా, కానీ చాలా లెంత్ అయిపోతున్నాయి వీడియోస్. అందుకే 3 పార్ట్గా చేసి పెడదామని. ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి. నెక్స్ట్ పార్ట్ చాలా పెద్దగా ఉంది. మళ్ళీ పుట్ట దగ్గరికి సత్యాన బోనం తీసుకురావడం ఇవన్నీ లెంత్ అయిపోతున్నాయని నేను 3 పార్ట్స్గా పెడదామని డిసైడ్ అయినా. ఇది వచ్చేసి పాలు పోస్తున్నారు. అంటే అట్లా కుంకుమ వేసిన తర్వాత 5 సార్లు ఇద్దరు మా మమ్మీ మా డాడీ తర్వాత మమ్మల్ని కూడా పోయమంటే నేను కూడా పోసాను. సో అందుకే 3 పార్ట్స్గా పెడదామని అనుకున్నా. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సత్యాన బోనం ఎత్తుకోవడం. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్స్ నేను చేసి ఉంటే ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా కుంకుమ చల్లిన తర్వాత అవి తెచ్చాము కదా గంపలో మనము, అవన్నీ ఇట్లా ముగ్గేస్తాడు ఆ పిండితోటి. ఇంకా నేను మొత్తం ఎందుకని షార్ట్ చేసి పెడుతున్నాను.
ఇట్లా ముగ్గేసిన తర్వాత దాని నుంచి మళ్ళీ పసుపు జతో రాసి మనం తెచ్చినవి ఉన్నాయి కదా గంపలతోటి, ఆ గంపలు తెచ్చినవి అన్నీ ఎడబెట్టేయాలి. చూపించాను కదా మీకు, ఆ గంపలు ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టేస్తారు. నేను ఇప్పుడే చూస్తున్నా, లాస్ట్ టైము నేను చూడలేదు అనుకుంటా అంత ఇంట్రెస్ట్ పెట్టి. ఇప్పుడు బ్లాగ్ తీద్దామనేసి ఇంట్రెస్ట్తో మరీ అన్నీ ఏది మిస్ కాకుండా చేయాలి అని చెప్పేసి బ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యి ఇట్లా ప్రతి ఒక్కటి కవర్ చేశాను. ఇట్లా వేసిన తర్వాత అది దీపం ముట్టిస్తే అది మనం ఇప్పుడు ఇవన్నీ కప్పిపోతే పుట్ట మొలుస్తుంది అన్నమాట, అక్కడ వస్తుందంట. నాకు కూడా తెలీదు, వాళ్ళు అంటే నేను విన్నా. ఇవన్నీ పెట్టి గంప కప్పేసి మళ్ళీ మనం సత్యానబోనం తీసుకొని వచ్చినప్పటికీ పుట్ట పెరుగుతుందంట. చూపిస్తా అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో. నేను యాక్చువల్గా అంతా ఇదే వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నా, సత్యానబోనంది ఇది అంతా. కాకపోతే 2 లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టొద్దు కదా ఎక్కడ కూడా చూడడానికి. అందుకే పార్ట్స్గా చేసేద్దాము అని మధ్యలో కూడా కొన్ని ఓన్ వాయిసెస్ ఇచ్చి తర్వాత మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయేమో ఇంత ఎడిట్ చేసిన తర్వాత అని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇలా గంప కప్పేస్తారు. గంప కప్పిన తర్వాత ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం. నేను మా హస్బెండ్ ఎవరు లేరని చెప్పాను కదా వీడియో తీయడానికి. చూసారు కదా మా హస్బెండ్ అట్లా జోక్ చేసరికి నాకు నవ్వు వచ్చింది, ఫస్ట్ టైం కాబట్టి. సో మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ అంటుంటే, సో అదే గంప కప్పి ఆ గంప మీద యాపాకులు కప్పి దాని మీద కొత్తది లొంగి కప్పేసి మొత్తం ఎటు లేకుండా అంతా కవరప్ చేసేసారు. దాని తర్వాత ఈ కుండకి అండ్ నెక్స్ట్ అక్కడ గడ్డపార ఏదో పెట్టిరు, దానికి కలిపి కూడా దారం కడతారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దాని మీద ఓం రాసిండు, కొబ్బరికాయ పెట్టేసి చూస్తున్నారు. అక్కడ గడ్డపారకి దారం కట్టిండు కదా, దాన్ని ఈ కుండకి కలిపి కడతారు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా చేయడం? నేనైతే ఫస్ట్ టైం చూసాను. లాస్ట్ టైం చేశాను కానీ నేను ఎంత పర్టికులర్గా పట్టించుకోలేదు బేసిక్గా. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కటి కవర్ చేయాలని చెప్పేసి తీస్తున్నా. సో ఇలా కట్టిన తర్వాత కొంచెం వాళ్ళు ఇంకా అదే ఎల్లమ్మ గురించి కథలాగా చెప్పడం అట్లా జరిగింది. అది కూడా ఓన్ వాయిస్ పెట్టాను వాళ్ళది. చూసారు కదా అట్లా అక్షింతలు అందరికి ఇచ్చిన తర్వాత దాని మీద అక్షింతలు వేసేసి మొత్తం ఇప్పుడు కప్పింది ఉంది కదా దాని మీద అందరు అక్షింతలు వేసిన తర్వాత అట్లా బెడ్షీట్ కప్పేసి కట్నాలు చదివించడం అంటారు కదా. నా తర్వాత మా హస్బెండ్ తర్వాత నేను అట్లా ఇవ్వడం అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇట్లా మేకకి గంగ స్నానం అని చేపిస్తారు కదా, అట్లా చేపిస్తున్నారు మా సంప దగ్గర. కొంచెం పసుపు విన్నారు కదా. అట్లనే ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు కొబ్బరికాయ పెట్టి మేకకి మా డాడీకి ఇద్దరికి కలిపి ఒకసారి స్నానం చేపిస్తారంట. ఇక్కడ 5 బిందెలు ఉన్నాయి, దానిలో కొంచెం కుంకుమ పసుపు వేసిరు కలిపి ఇప్పుడు మేకకి అట్లా వాళ్ళు కథ చెప్పిన తర్వాత అందరం కలిసి 5 బిందెలు నీళ్ళు పోసినాము. ఫస్ట్ సారి పోసింది క్యాప్చర్ వేయలేకపోయాము. 3 సార్లు పోయాలంట. ఇప్పుడు 2 సార్లు పోసి రేపు పొద్దున ఒకసారి వద్దామనేసి చెప్పారు. ఇప్పుడు బాగా అరుస్తున్నాడు మా హస్బెండ్, వీడియో తీసుకుంటా తనే అరిచేది. అట్లా అందరు కలిసి 5 బిందెలు పోసిన తర్వాత మేక కొబ్బరికాయ కొట్టి అట్లా పసుపు కుంకుమ వేసి మా డాడీకి కూడా బొట్టు పెట్టేసి ఇప్పుడు గుడి దగ్గరికి తీసుకెళ్తారు. అది ఇంకా జలకిస్తుంది అంటారు కదా, చూడండి
ఎట్లా ఇస్తుందో. అట్లా జల తీస్తే అమ్మవారు సాటిస్ఫాక్షన్ అయింది అని అంటారు కదా. ఇది రెండోసారి మళ్ళీ 5 బిందెలు కలిపి 5గురు నీళ్ళు పోస్తే మళ్ళీ సేమ్ అట్లనే పసుపు కుంకుమ వేస్తే మళ్ళీ అది జల తీస్తుంది. ఇది రెండోసారి అయిపోయింది. రేపు మార్నింగ్ మళ్ళీ చేపిస్తారు మూడోసారి. అట్లనే కొంచెం కళ్ళు అది పోస్తున్నారు మళ్ళీ పసుపు కుంకుమ. ఇక మా అమ్మ ఆనందంతో ఎగురుతుంది అట్లా. చూస్తున్నారా వెనక కళ్ళు పోస్తున్నారు మేక మీద. అట్లాగే మా మమ్మీని పట్టుకోమంటుండ్రు. ఏం కాదులే వేయని, ఆమె ఆనందం ఏదో వేస్తుంది కదా అని అన్నాను. అండ్ ఇట్లా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పార్ట్ నేను కంటిన్యూషన్గా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అంటిల్ దెన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.